ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు కావచ్చు, జాబ్ లేని వాళ్ళు కావచ్చు, లేదా జీవితం పైన ఏం ఆధారం లేకుండా బతికే వాళ్ళు, కూలి పనులైనా బతికే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు గిగ్ వర్క్లోకి రావడానికి కారణం ఏంటిదంటే వీళ్ళకి సరైన జాబులు దొరకడం లేదు. సరైన జాబులు దొరకకపోవడం వల్ల దీన్ని డెలివరీ పార్ట్నర్ యాప్లను చూజ్ చేసుకుంటున్నారు. అటు తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, ఇంట్లో పరిస్థితి బాగలేక కొంతమంది ఏం పని చేయాలో తోచక వాళ్ళు చేస్తూ ఉంటారు గిగ్ వర్క్ అనేది. ఈ గిగ్ వర్క్ అనేది చేయడం వల్ల యువతను అడ్డం పెట్టుకొని కొన్ని కార్పొరేట్ కంపెనీలు దండుకుంటున్నాయి, మోసం చేస్తున్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు డెలివరీ పార్ట్నర్ యాప్ అంటే డెలివరీ బాయ్లకు కమిషన్ రావాలి. డెలివరీ యాప్ యాజమాన్యం వాళ్ళ లాభాల్లోకి వెళ్ళి వీళ్ళకి ఏమైనా ఇస్తుందా? ఇవ్వటం లేదు కదా. మరి అసలు డెలివరీ పార్ట్నర్ యాప్ అని ఎలా పెడతారు? అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా. డెలివరీ వర్కర్ అని చెప్తే వీళ్ళకు ఎవరు ఈ పనిలోకి ఈ ఫీల్డ్ని ఎంచుకొని ఎవరు లోపలికి రారని చెప్పి వీళ్ళు డెలివరీ పార్ట్నర్ యాప్ అని, జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్, లైక్ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్, ఓలా టాక్సీ, యూబర్ రైడర్ అనుకుంటా ఇట్లా ఈ యాప్ పెట్టి వీళ్ళకు జేనాయాలే చేసుకుంటున్నారు. జేనాయడం కరెక్ట్. ఆ జేనం కింద కూడా ఇష్టం వచ్చినట్టు పాడుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు డెలివరీ పార్ట్నర్ ఫీస్ అని, ఆన్ బోర్డింగ్ ఫీస్ అని 2000, ఇట్లా రకరకాల ఛార్జీలు వీళ్ళు సంపాదించిన సంపాదనలోకి వెళ్ళి కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకోవడం వల్ల వీళ్ళు చాలా నష్టపోతారు. అటు పెట్రోల్ ఛార్జీలు, ఇప్పుడు రీసెంట్గా పెట్రోల్ ఛార్జీలు కూడా ఎక్కువనైనాయి. పెట్రోల్ ఛార్జీలు ఎక్కువ కావడం, మళ్ళీ వీళ్ళు సంపాదించిన ఒక్కరోజు సంపాదించే ఆ సంపాదనలో ఒక 1000 నుంచి వెళ్ళి అంతే, 1000 లోపు రావచ్చు అంతే. ఒక్కొక్కసారి 300 నుంచి వెళ్ళి 500 లోపు కూడా రాకపోవచ్చు. అది రాకపోవచ్చు. కొన్నిసార్లు ఖర్చులకే సరిపోతాయి, ఆడికాడికి అయిపోతాయి. అది సంపాదించిన సంపాదన కూడా అల్లకెళ్ళే కట్ అయిపోయి ఆడికాడికే అయిపోతాయి. కానీ డెలివరీ పార్ట్నర్ యాప్ వాళ్ళు ఏం చేస్తుర్రు, వేవర్ ఛార్జెస్ అని 2000, 1000 రూపాయలు, ఆన్ బోర్డింగ్ ఫీస్ అని, ఇక ఇలాంటి టీషర్ట్ కావాలంటే టీషర్ట్ కోసం కూడా 500 కట్ చేసుకుంటాడు. అలా మన డైలీ వచ్చే సంపాదనల నుంచి వెళ్ళి కట్ చేసుకుంటాడు. ఇలా కట్ చేసుకోవడం చాలా దారుణం అన్నమాట. ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న కార్పొరేట్ కంపెనీలకు గవర్నమెంట్ సరైన చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకురావడం వల్ల వీళ్ళు ఆ యొక్క చట్టాలకు లోబడి పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ చట్టాలకు లోబడి పనిచేయడం వల్ల దీనికి వీళ్ళకు డెలివరీ బాయ్లకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎలా అంటే ఇప్పుడు డెలివరీ పార్ట్నర్కు బండి మీద డెలివరీలు చేసుకుంటే ఆ డెలివరీ ఇంటికి వెళ్తుందో లేదని నమ్మకం లేదు. డెలివరీ ఇంటికి వెళ్తుంది, కాకపోతే వీళ్ళకు ఈ డెలివరీ పార్ట్నర్కి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు, వీళ్ళకు ఆరోగ్యానికి కావచ్చు, లేకపోతే భద్రత కోసం కావచ్చు, లేకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూసుకోవడం. దాదాపు బ్యాక్ పెయిన్లు వస్తుంటాయి డెలివరీ పార్ట్నర్కి, ఎక్కువగా బ్యాక్ పెయిన్లు వస్తుంటాయి. వీళ్ళ పట్ల ఏమైనా ఖర్చులు ఏమైనా భరిస్తుర్రా? వీళ్ళు రూపాయి కూడా భరించరు. ఏది ఉన్నా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళ బతుకు వాళ్ళదే, వాళ్ళ కథ వాళ్ళదే, వాళ్ళ లెక్క వాళ్ళదే. వీళ్ళు ఒక్క ఓన్లీ మన మీద బిజినెస్ చేయాలి, వాళ్ళు పైసలు సంపాదించుకోవాలి అంతే. వాళ్ళకు మనం పనుల లెక్క కనబడుతున్నాం. అంటే దానికి కారణం మనమే. మనం ఇచ్చిన ఆల్ఫీ మనం ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకా జరగాల్సిన దారుణాలు ఎన్నో జరిగిపోతాయి. మన భారతదేశంలో ప్రతి లేబర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, మినిమం వేజెస్ ఆఫ్ యాక్ట్ 1949 కింద మినిమం రోజుకు కనీసం 1000 రూపాయల నుంచి 1200 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఇలా ఇవ్వడం లేదు. వీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదంటే దీనికి కారణం చట్టాలు సరిగ్గా లేకపోవడం, ఈ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం, ఈ వేరే దేశాల నుంచి వచ్చిన కంపెనీల కోసం మనం బలవుతున్నాం. మనం ఒకప్పుడు పాకిస్తాన్ తోటి ఇండియా కావచ్చు యుద్ధం చేయాలంటే గన్నులు, కటార్లు కాదు. ఇప్పుడు ఇట్లా చేసినాయి. ఇప్పుడు ఈ బిజినెస్ చేసుకుంటా మనల్ని యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు ఇవే కాకుండా ఇంకా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కస్టమర్ నుంచి వెళ్ళి ఈ రెస్టారెంట్ నుంచి వెళ్ళి డెలివరీ పార్ట్నరు తీసుకెళ్ళి మనకు ఐటమ్ అనేది డెలివరీ చేసేటప్పుడు ఆ కస్టమర్ నుంచి వెళ్ళి వచ్చే రోడ్ బిహేవియర్ కావచ్చు, లేకపోతే
మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, వీటి పట్ల ఈ డెలివరీ పార్ట్నర్ యాప్ వాళ్ళు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు, లేక డెలివరీ పార్ట్నర్కి ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కనుక్కుంటలేరు. డైరెక్ట్ కస్టమర్కి ఫేవర్గానే ఈ యాప్లు అనేవి పనిచేస్తున్నాయి. కస్టమర్కి ఆర్డర్లు ఎన్ని టార్గెట్లు రీచ్ కావాలి, ఇది ఎంతవరకు ఏంది, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది వీళ్ళకి కావాలి. వీళ్ళకి మన గురించి అవసరం లేదు, మన డెలివరీ పార్ట్నర్ గురించి అంతకన్నా అవసరం లేదు. వీళ్ళు ఎట్లా అంటే డెలివరీ పార్ట్నర్ల లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఏదో ఒకటి తెలియలోని అట్లా గాలికి బతికే జీవితం లెక్క అయిపోయింది ఇప్పుడు ఈ రోజులలో. ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న ఒక సంఘటన జరిగింది తిరుపతిలో. డెలివరీ బాయ్ పట్ల జరుగుతున్న అన్యాయాలు అంటే ఒకసారి వీడియోలో చూడండి. మంచి మాట్లాడండి. మేము ఇక్కడ ఏం పని చేయడానికి రాలే, పని మనిషి కాదు. దెంగే బింగే పక్కకు మాట్లాడండి. చూసారా ఎంత వల్గర్ లాంగ్వేజ్లో ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడు. అతను చేసిన తప్పేంటి? అతను డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు ఇంటి అపార్ట్మెంట్లో ఉన్న రూమ్ ఓనరు అయితేనేమో తీసుకోవాలి, లేకపోతే లేదు, లేకపోతే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి వెళ్ళగొట్టాలి. అంతేగాని రూడ్గా మాట్లాడి ఇలా మాట్లాడి బూతులతో లేకపోతే వల్గర్ లాంగ్వేజ్లో వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? కించపరిచండి. ఆయన తప్పేం చేసిండు ఆ డెలివరీ బాయ్? అతను డెలివరీ అనేది ఇంటికి తీసుకొచ్చి నీకు ఇవ్వడం తప్ప? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎలా మాట్లాడతారు అసలు? ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడం సరైనది కాదు. వాళ్ళకి ఏమన్నా మీరు జీతాలు ఇస్తున్నారా? లేకపోతే మీ దగ్గర ఏమన్నా పనిచేసేవాడు అతను? మీ దగ్గర పనిచేసిన వాళ్ళైతే వాళ్ళకి చూపెట్టుకోండి. మీ కోపం మీ పిల్లల మీద చూపెట్టుకోరు, లేకపోతే మీ ఇంట్లో మీద చూపెట్టుకోరు. బయట వాళ్ళ మీద చూపెడితే ఎవడు ఊకోడు, రియాక్షన్ వేరే ఉంటుంది. అలా బిహేవియర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఏంది బాబు అని నువ్వు అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఆ ఆర్డర్ నీకు సంబంధించింది అయితే నువ్వు మాట్లాడు, లేకపోతే మాట్లాడిన అవసరం నీకు లేదు. ఎందుకు డెలివరీ బాయ్ అంటే అంత చులకన ఎందుకు మీకు? అతను కూడా ఏదో చిన్న పని చేసుకొని బతుకుతాడు. చిన్న పనికి పెద్ద పనికి కడుపు నుండి బుక్కడ అంత అన్నం పెడుతుందంటే అది చిన్న పని అయినా పెద్ద పని అయినా ఎవరికైనా ఒక్కటే. ఆ పనికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని ఇలా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం వల్ల ఎవరికి నీ కోపం ఎవరైనా చూపెడతారు? నీ డబ్బు ఉంటే నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఉన్నవని అయినా ఎవరినైనా నువ్వు డబ్బు ఉంటే ఏమైనా చేసుకో. నీ అహంకారం పక్కన దగ్గర చూపెట్టకు. పక్కన నీకంటే చిన్నగా ఉండడానికి చులకన చేసి చూడకండి. మీకు బుక్కడంత బువ్వ దొరుకుతుంది, మీకు రెస్టారెంట్లోకి వెళ్ళి ఓపిక లేక తెచ్చుకొని ఓపిక లేక వాళ్ళు తెచ్చి మీకు డెలివరీ చేసిపోతున్నారు కాదంటలేదు. కాకపోతే వాళ్ళకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. మినిమం రెస్పెక్ట్ అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అది ప్రతి ఒక్క పని, ఏ పని చేసినా ఒక డెలివరీ పార్ట్నర్ అనే కాదు, ఏ పని చేసినా కానీ ఆత్మగౌరవంతో చేయాలి. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుకుంటా కంటిన్యూ చేయాలి. అంతేగాని ఇలా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడకూడదు. డెలివరీ పార్ట్నర్లకు జరుగుతున్న అన్యాయం ఇంకా చాలా సంఘటనలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొందరు చదువుకున్న వాళ్ళు అయితేనేమో, కొంచెం తెలిసిన వాళ్ళు, కొంచెం మెక్యూర్గా ఉన్న వాళ్ళు మాత్రం వీడియో రికార్డ్ చేసి వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నారు. మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వ్యక్తపరుస్తున్నారు. కానీ వీళ్ళ పట్ల డెలివరీ పార్ట్నర్ యాప్స్ కావచ్చు, ఎవరైనా ఆ సిబ్బంది ఒక ఫీల్డ్లో పనిచేస్తున్నామంటే ఎట్లుండాలి మనం? అది మన బాగోగులు చూసుకోవాలి. ఇప్పుడు మనతో పని చేయించుకున్నప్పుడు వాళ్ళు మన బాగోగులు అనేటివి చూసుకోవాలి. కానీ ఈ బాగోగులు చూసుకోవడం, ఇవ్వడం, మళ్ళీ వీళ్ళకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా ఇట్లా కూడా మోసం చేస్తున్నాయి. 2-3 రకాలుగా మోసం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఎటు చూసినా వీళ్ళ మధ్యలో నలిగిపోయేది డెలివరీ పార్ట్నర్ మాత్రమే, గుర్తుంచుకోండి. కాకపోతే కస్టమర్లు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి వచ్చినప్పుడు డెలివరీ బాయ్కి మంచిగా మాట్లాడి ఆర్డర్ రిసీవ్ చేసుకోండి. కానీ ఇలా మాట్లాడడం సరికాదు. ఇష్టం వచ్చినట్టు రూడ్గా మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర పని చేస్తలేరు కదా. వాళ్ళు ఏదో వాళ్ళ పొట్టకూటు కోసం, వాళ్ళు ఏదో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకనో వాళ్ళు చేస్తున్నారు.
అట్లా చేసినప్పుడు మీరు మీరు ఎలా అంత చీప్గా ఎలా చూస్తారని నాకు అర్థం కాదు. మనము యువత, మనము మన ఆలోచన ఎలా ఉండాలంటే డెలివరీ పార్ట్నర్ యాప్ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి ఏమి లేకుండా చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు అదే యాప్ మనం క్రియేట్ చేయొచ్చు కదా. మన డెలివరీ యూనియన్ అనేది ఉంటుంది కదా మనకు. ఆ డెలివరీ యూనియన్ మనం తలుచుకుంటే ఏడంటా చేయొచ్చు. ఆ యాప్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనిషికి కనీసం ఒక 10 రూపాయలు వేసుకున్నా కానీ హైదరాబాద్లో దాదాపు ఎంతమంది ఉంటారు డెలివరీ పార్ట్నర్లు? ఒక 3 లక్షలకు పైగానే ఉంటారు. వాళ్ళు మనిషికి 10 రూపాయలు వేసుకున్నా కానీ మనకి యాప్ అనేది డెవలప్ అవుతుంది. యాప్ డెవలప్ కావడం వల్ల ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరకు పోయి చేయ యాప్లు అవసరం లేదు. అలాగే మనకు రెస్టారెంట్ పార్ట్నర్ల నుండి కూడా కమిషన్ వస్తుంది. మనం ఇట్లా వాళ్ళ మీద డిపెండ్, అలాంటి వాళ్ళ కార్పొరేట్ అలా మంచిగా కమర్షియల్గా ఉండే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి నష్టం అవుతుంది. వాళ్ళ అహంకారాన్ని డెలివరీ పార్ట్నర్ యాప్లను మనం బొందబెట్టడానికి మనమే ముందడుగు వేయాలి. వీళ్ళ కోసం మనం ర్యాలీలు చేయడము, ఇది చేయడం అది చేయడం ఎందుకు, మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం చట్టం మన కోసం పనిచేయనప్పుడు ఎవరు ఏం యాక్షన్ తీసుకున్నప్పుడు మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అంటే మనమే యాడ్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని లక్షల బండ్లు ఉన్నాయి హైదరాబాద్లో. ఆ బండ్లకు స్టిక్కర్లు వేసుకొని మరి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. మన యాప్ ఏందో మనమే చూసుకోవాలి. మన డెలివరీ యూనియన్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా, ఆ పెద్ద మనిషి ద్వారా అంటే ప్రెసిడెంట్ ద్వారా అతను రేట్ ఫిక్స్ చేసిన రేటుకే మనం డెలివరీలు చేసేలాగా ఆ ఆలోచన విధంగా మనం దూసుకుపోవాలి. ఇట్లా అయితేనే వాళ్ళ అహంకారం అనేది బొందబెట్టడానికి సాధ్యమవుతుంది. ఏదేమైనా ఈ డెలివరీ పార్ట్నర్ యాప్లపై గవర్నమెంట్ సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి వల్ల అన్యాయం కాకుండా డెలివరీ పార్ట్నర్లకు మంచి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం నడిచేలా ఒక నోటీస్ పాస్ చేయాలి. కానీ ఏం చేస్తుంది, మన వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. మనం ఒక కంప్లైంట్ ఇస్తే 5 ఏళ్ళకి వస్తుంది కంప్లైంట్. అలాంటిది వీళ్ళు కమర్షియల్ మొత్తం పైసలు ఇట్లా పడేస్తే చాలు అయిపోయా. ఏది ఉన్నా ఇప్పుడు డబ్బు మీద నడుస్తుంది కదా, పైసలు పడేస్తే అయిపోయాయి. సామాన్యుని మీదనే అనగదొక్కాలని వీళ్ళ ప్లాను. సామాన్యుడు ఎంత అనిగిపోయినా కానీ ఏదో ఒకరోజు సహనం కోల్పోతే మాత్రం మీ బతుకులకు మీ కథలకు ఫుల్ స్టాప్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.